ఓటేసిన తర్వాత నుంచి కనిపించలేదే? మాధవిలత ప్రజా జీవితంలో లేరా? బీజేపీ నాయకులు కూడా ఇలాగేనా? బీజేపీ నాయకులు ఏమిటంటారంటే, భారతీయ జనతా పార్టీలో ఓడినా గెలిచినా నేతలు యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేతలు గెలుపోటంలో చూడరు, పార్టీ బలోపేతంపైనే దృష్టి పెడతారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా వ్యవహరించరు. అలా కనిపించరు కూడా. రాజకీయాల్లో కేవలం బీజేపీలో కనిపించే అరుదైన దృశ్యం అది. అయితే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపల్లె మాధవిలత మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత గాయబయ్యారు. ఎన్నికల సమయంలో మిగిలిన బీజేపీ అభ్యర్థులను మించిన ప్రచారం ఆమెకు సోషల్ మీడియాలోనూ ప్రధాన మీడియాలో లభించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. కానీ హైదరాబాద్లో మాత్రం గెలవలేకపోయింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తిరిగి గెలవడం, మాధవిలత మళ్లీ కనిపించడం మానేశారు. నిజానికి మాధవిలత అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. సోషల్ మీడియాలో హిందూ ధర్మంపై ఆమె చేసిన ప్రసంగాలు వైరల్ కావడంతో పాటు పాత బస్తీలో తమకు సరైన నేత దొరికిందని బీజేపీ భావించింది. రాష్ట్ర స్థాయి నేతలను పక్కన పెట్టి మరీ ఢిల్లీ స్థాయిలోని మాధవిలత పేరు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆమెకు టికెట్ రావడంతో ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. మాధవిలత ప్రచారం కూడా విభిన్న శైలిలో కొనసాగింది. వివాదాన్ని కూడా అనేక మార్లు రేపింది. ప్రార్థనాలయాలపై విల్లు ఎక్కుపెట్టినట్లు ఫోజులు ఇవ్వడంతో పాటు ఆమె ప్రసంగాలు కూడా వివాదాలకు దారితీశాయి. కట్టు బొట్టు ఆహార్యంలో ఆమె అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఆసుపత్రికి యజమాని కావడంతో పాటు ఆమె చేసిన సేవా కార్యక్రమాలను కూడా బీజేపీ అగ్రనేతలను ఆకట్టుకునేలా చేశాయంటారు. చివరకు ప్రధాని మోదీ కూడా మాధవిలతను ట్విట్టర్లో ప్రశంసించారంటే ఆమె అతి తక్కువ సమయంలోనే మోదీ దృష్టిలో పడడంతో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎన్నికల సందర్భంగా మాధవిలతపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మాధవిలత జాడలేదు. ఎక్కడ ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఓటమి బాధ నుంచి తేరుకోలేదా అంటే అది గెలిచేటంత సులువైన సీటు కాదని ఆమెకు తెలియంది కాదు. దొంగ ఓట్లతో తన ప్రత్యర్థి గెలిచారని ఫలితాలు వచ్చిన తర్వాత ఆమె ఆరోపించినప్పటికీ తర్వాత మాధవిలత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైనట్లే కనిపిస్తుంది. ఒకసారి సీటు వచ్చి గెలుస్తామని ఎలా అనుకున్నారన్న ప్రశ్న బీజేపీ నేతల నుంచి వినిపిస్తుంది. పార్టీలో కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని, ఇలా వచ్చి అలా వెళ్లేవారు రాజకీయంగా తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే పొందుతారని, అందులో మాధవిలత ఒకరని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.